లక్షలాది మందికి మన తెలుగు మ్యాట్రిమోనీ ద్వారా వివాహాలు జరిగాయి. తెలుగు వారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ప్రజలెదురు చూస్తున్న అంబర్పేట్ ఫ్లైఓవర్ పనులు ఓ కొలిక్కి వచ్చాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇంకా 6 చోట్ల భూసేకరణ చేయాల్సిందన్నారు. అంబర్పేట్ ఫ్లైఓవర్ పై పనులను పరిశీలించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఈ నెల 5న కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలంగాణలో పర్యటించనున్నారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులను ప్రారంభించనున్నారు. హైదరాబాద్ అంబర్పేట్ ఫ్లైఓవర్ ను ప్రారంభించనున్నారు నితిన్ గడ్కరీ. దీంతో ఫ్లైఓవర్ పనులను పరిశీలించారు కిషన్ రెడ్డి. భూసేకరణపై ఇప్పటికే దీనిపై సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాసినట్లు తెలిపారు కిషన్ రెడ్డి. కొంతమంది ఫ్లైఓవర్ ను ఆపేందుకు ప్రయత్నించారని అన్నారు కేంద్ర మంత్రి. అయినా పట్టుదలతో ఫ్లైఓవర్ పూర్తి చేస్తున్నామని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వము జిహెచ్ఎంసి ఈ యొక్క భూసేకరణకు సంబంధించినటువంటి పనులు పూర్తి చేసి ఈ యొక్క సర్వీస్ రోడ్డు వేసుకోవడానికి భూమిని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి గారికి గతంలో కేసీఆర్ గారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు కానీ అనేక ఉత్తరాలు రాయడం జరిగింది. అంబర్పేట ఫ్లైఓవర్ సుమారు 400 కోట్ల రూపాయలతోటి నిర్మాణం జరుగుతూ ఉంది. 5వ తేదీ సాయంకాలము 4 గంటలకు కేంద్ర ప్రభుత్వ రహదారుల శాఖ మంత్రి అయినటువంటి నితిన్ గడ్కరీ గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం అధికారపూర్వకంగా చేసుకుంటాం. నేను ఈరోజు జిహెచ్ఎంసీ అధికారులతో, మున్సిపల్ కమిషనర్తో, పోలీస్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది. ఈ యొక్క ల్యాండ్ అక్విజిషన్ పనులు ఇంకా 6 ప్లేస్లలో కొంత అడ్డంకిగా ఉన్నాయి. అది పూర్తి చేస్తే ఫ్లైఓవర్ కింది నుంచి వెళ్ళేటువంటి ప్రయాణికుల రాకపోకలు సాఫీగా జరుగుతాయి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క ట్రాఫిక్ ఫ్లో ఉంటుంది. కానీ ఈ 6 ప్లేస్లలో ఈ యొక్క భూసేకరణ పనులు పూర్తి కాని కారణంగా ఇబ్బందులు ఉన్నాయి. కొంతమంది కావాలని ఈ యొక్క ఫ్లైఓవర్ పనులు ఆపేటువంటి ప్రయత్నం చేశారు.